హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. నేను హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్కి మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉన్నది. అదే హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్కి నేను చంద్రం పెట్టివేయడం జరిగింది. ఎందుకు అనంటే, నాకు ఒక కోరిక ఉండే, ఆ కోరిక నెరవేరిస్తే నేను చంద్రం పెట్టిస్తానని మొక్కాను. అదే ఏంటిది అని అంటే, నా కోరిక చెప్పన్నా మీకు అందరికీ. ఎందుకంటే ఆంజనేయుని దయ వల్ల నా కోరిక నెరవేరింది. అంటే ఆంజనేయుడు, శివయ్య, వెంకటేశ్వరుని దయ వల్ల నా కోరిక నెరవేరింది. అందుకే థ్యాంక్ యూ గాడ్. అందుకే నేను కోరుకునే ముందు నేను భగవంతుని మొక్కాను కాబట్టి నేను నా కోరిక నెరవేర్చాలి, అది బాధ్యత కాబట్టి ఇన్ని రోజులకి నా కోరిక నెరవేర్చాడు దేవుడు. అదే ఏంటిది అని అంటే, నేను ఎలక్షన్లో ఒక వార్డ్ మెంబర్గా నిలబడ్డాను. అంటే కొత్తగా ఎలక్షన్లకు అవకాశం వచ్చింది నాకు. నిలబడద్దా లేదా అని ఒక చిన్న సందేహంతో వెనక ముందు అసలు ఏది ఆలోచించకుండా ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా ఒక మహిళగా ముందుకెళ్ళాలి అనుకొని ఒక వార్డు మెంబర్గా నిలబడ్డాను. అది దేవుని సహాయకారాలతోటి నా కోరిక నెరవేర్చాడు. అయితే ఒక వార్డ్ మెంబర్గా గెలిచాను నేను. దానికి చాలా చాలా హ్యాపీగా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ గుర్తుకొస్తే దేవుడు లేనిదే అసలు ఏది లేదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను గెలిచానేమో అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ గుర్తుకొస్తే నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది నాకు. థ్యాంక్ యూ గాడ్. నా కోరిక అయితే ఎట్టకేలకైతే ఈ 5 months లోపు ఆంజనేయునికి నేను చంద్రం పెట్టిపోయడం జరిగింది. దానికి అన్నీ తెచ్చాను నేను దేవునికి. ఈ చంద్రం పెట్టిపోయడంతో కాక నేను 11 కొబ్బరికాయలు కొడతా అని కూడా మొక్కాను నేను. దానికి 11 కొబ్బరికాయలు కూడా పెట్టాను. అది మా ఇంటి దగ్గర ఒక అతను పూజారి ఉన్నాడు, అతనితోటే పెట్టిపించాను నేను. ఎట్టకేలకైతే చంద్రం పెట్టించి భగవంతునికి సిరా నైవేద్యం ప్రసాదంగా సమర్పించి అండ్ 11 కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చాము. 11 కొబ్బరికాయలు కూడా భగవంతుని సన్నిధానంలో కొట్టాను నేను. ఆ కోరిక కూడా నెరవేర్చుకున్నాను. భగవంతుని త్వరలోనే ఇంకో కోరిక కూడా, ఈ కోరిక నెరవేర్చాడని ఇంకో కోరిక కూడా కోరుకున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతోటి, అండదండలతోటి ఒక కోరిక కోరుకున్నాను. అదే ఏంటిది అని అంటే, త్వరలోనే మా ఇల్లు ప్రారంభించాలనుకుంటున్నాము మేము. దాని మీ అందరి సహాయకారాలతోటి ముందుకు వెళ్తాను అని అనుకుంటున్నాను. మా ఇంట్లో త్వరలోనే నేను ఇల్లు ప్రారంభించుకుంటాను. అంజన్న దయ వల్ల మా ఇల్లు ఎట్టకేలకు సంవత్సరం లోపు మళ్ళీ కంప్లీట్ అయితే మళ్ళీ భగవంతునికి నేను ఏం చేయను అది చేస్తాను. అంటే అది నా మనసులో కోరిక, అలాగే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ గాడ్. అంజన్న నీ దయ వల్ల నేను మళ్ళీ త్వరలోనే ఇల్లు ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అంటే 100% ఇల్లు కట్టాలి. అలా కడితే నీ అండదండలు నా వెంటే ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తావని అనుకుంటున్నాను. అలాగే దేవునికి తమలపాకు తోటి దండలు కూడా మాల అల్లాను. తమలపాకు దండల మాల అంటే ఆంజనేయునికి చాలా చాలా ఇష్టం కదా. అలాగే వస్త్రం కూడా సమర్పించాను. అండ్ అరటి పండ్లు, సిరా, కొబ్బరికాయలు, అగరబత్తులు అందరూ ఇవి తెచ్చేవే కామన్గా. నేను చెప్తున్నాను. అంజన్న థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. దీనికి అందరి సహాయకారాలతోటి మా ఇల్లు త్వరలోనే ప్రారంభించి త్వరలోనే మళ్ళొచ్చే సంవత్సరం వరకల్లా మా ఇల్లు పూర్తి కావాలని కోరుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరి ఆదరాభిమానాలతోటి నేను ముందుకు వెళ్ళాలని తీసుకెళ్తున్నాను. దీనికి నేను చంద్రం పెట్టిపించాననే విషయము మా గల్లీ వాళ్ళందరినీ నేను పిలిచాను నేను. దానికి అందరూ సహాయకారాలతోటి గుడికి అందరూ వచ్చారు, పిల్లలు వచ్చారు, నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరినీ రమ్మని వాళ్ళకి ప్రసాదం నైవేద్యంగా సమర్పించాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకైతే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పూజారి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాడు. అంటే పూజారి తన తెచ్చుకున్న కొబ్బరికాయ అయితే కొట్టాడు. నేను ఒకటి పూజ కంప్లీట్ అయిపోయేదాకా నువ్వు ఒకటి కొట్టు అని అంటే నేను కూడా ఒకటి పెట్టాను. అందరికీ మంగళహారతి ఇచ్చాడు. మంగళహారతి కూడా మేము స్వీకరించాము.
థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకైతే చెన్ దేవునికైతే నైవేద్యం అయితే ముట్టేసింది, నా కోరికనైతే నెరవేర్చారు దేవుడు. మా ఇంటి దగ్గరనే, మా ఇంటి వెనకాలనే ఉన్నాడు ఆంజనేయుడు. మా ఇంటి వెనకాలనే గుడి ఉన్నది. చాలా చాలా సంతోషము నా కోరిక నెరవేర్చినందుకు. మా పిల్లలు కూడా అందరం వచ్చాము, మేము మా గల్లీ వాళ్ళందరినీ ఆహ్వానించాను నేను. అందరూ వచ్చారు, చాలా చాలా సంతోషం పడ్డాను. నేను 11 కొబ్బరికాయలు కొట్టేటప్పుడు మా బాబు కూడా కొడతాను అని అంటే, సరే ఓకేరా దేవునికి అని, వాడు కూడా మంచిగా నాకు చదువు రావాలి అని అంజన్నకు మొక్కి కొడతా అన్నాడు. సరే ఓకే అని కొట్టుమన్నాను నేను. మా బాబు కొన్ని కొట్టాడు, నేను కొన్ని కొట్టాను నేను అంజన్నకి. ఎట్టకేలకైతే దేవుడైతే నాకు చాలా చాలా అంటే, అంజన్న స్వామి దయ. మేము ఏదైనా పని ప్రారంభించాలంటే మా ఇంటి దగ్గర ఉన్న అంజన్న స్వామితోటే మొదలు పెట్టుకుంటాము. మా ఇంటి దగ్గర ఉన్న అంజన్న స్వామి చాలా పవర్ఫుల్. ఏది అనుకుంటే అది మాత్రం తప్పకుండా నెరవేరుస్తాడు. నాకు మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మా పిల్లలకు, నాకు, మా గల్లీ ఫ్రెండ్స్కి, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం సమర్పించుకున్నాము మేమందరము. నైవేద్యము, ప్రసాదము అన్నీ అందాయి మాకు. ఎట్టకేలకైతే నా కోరిక నెరవేరింది అండ్ నా కోరిక కూడా నెరవేర్చాడు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అందరికైతే నైవేద్యం ప్రసాదం సమర్పిస్తున్నాడు. అందరూ అయితే వచ్చారు, అందరికీ నైవేద్యం ప్రసాదం సమర్పిస్తున్నాడు. అందరూ ప్రసాదం అయితే మొక్కి తింటున్నారు దేవునికి. సిరా ప్రసాదము, అరటిపండు అండ్ కుడక వక్కలు, కొట్టిన కుడకలు కూడా ఉన్నాయి కదా, అది తీసి చక్కెర కలిపేసి నైవేద్యం సమర్పించుకుంటున్నాం. మా పిల్లలకైతే కుడకలు అంటే చాలా చాలా ఇష్టము. అంటే అరటిపండు ఎక్కువ ఇష్టపడరు కానీ కుడకలు మాత్రం చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నా కోరిక నెరవేర్చినందుకు. ఇల్లు కూడా త్వరలోనే కట్టాలని కోరుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి